ఓపెన్ టాక్కి స్వాగతం. వివేక హత్య కేసులో అయితే కొద్దిసేపటి క్రితం అయితే కొన్ని కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి ఉన్నాడు, ఆ దస్తగిరి అయితే తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయటం జరిగింది. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా వైసీపీలో వణుకు పుట్టించే అంశంగా చెప్పుకోవాలి. తెలంగాణ హైకోర్టు కన్నా దీన్ని విచారణకు స్వీకరిస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిబిఐ ఒకరోజు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి బెయిల్ మీద విడిచిపెట్టింది. అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ రెడ్డి కన్నా బయట ఉంటే తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందనేది దస్తగిరి ప్రధాన ఆరోపణ. దానికి ఒక కారణం ఉంది. కొద్ది 2-3 రోజుల క్రితం దస్తగిరి ఆ ఫాదర్ పైన తీవ్ర స్థాయిలో వైసీపీ గూండాలు అయితే దాడి చేయడం జరిగింది. ఆయన అట్టో ప్రాణాలతో అయితే బయటపడటం జరిగింది. ఏమని దాడి చేశారు? జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నీ కొడుకు పోటీ చేసేంత మగాడా? నీ కొడుకు జగన్మోహన్ రెడ్డిని ఢీకొంటాడా? మీరంతా మీ బ్రతుకులెంత అని చెప్పి భయాందోళనకు గురి చేస్తూ తండ్రి మీద దాడి చేసి కొడుకునికి చెప్పమన్నారు. జగన్మోహన్ రెడ్డి జోలికి రావద్దు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేయండి మీరని చెప్పి బెదిరించారు. సో వీటన్నిటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో తెలంగాణ హైకోర్టులో అయితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి తక్షణమేనని చెప్పి ఒక బెయిల్ పిటిషన్ అయితే వేయటం జరిగింది. దీన్ని విచారణకు స్వీకరించి ఒకవేళ నిజంగా అవినాష్ రెడ్డి బయట ప్రభావితం చేస్తున్నాడు అని కోర్టు భావించి బెయిల్ రద్దు చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో మగ్గుతున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డి కూడా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అండదండలతో దొరకకుండా బయట తిరుగుతున్నాడు. ఇక ఇదే సమయంలో సిబిఐ కోర్టులో కూడా కొన్ని వాదనలు జరిగాయి, కొన్ని కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు విచారణ సందర్భంగా దస్తగిరితో పాటు మరికొంతమంది కీలక నిందితులందరూ కూడా కోర్టుకు అయితే హాజరవడం జరిగింది. ఈ సందర్భంలో ఒక విచారణ వచ్చింది. ఏదైతే దస్తగిరి తండ్రి మీద దాడి జరిగిందో ఆ దాడిని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళటమే కాకుండా తనతో పాటు తన తండ్రికి భార్యకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి, తన కుటుంబానికి రక్షణ కల్పించే విధంగా సిబిఐకు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి సిబిఐ కోర్టులోనైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. దీని మీద ప్రస్తుతానికైతే తీర్పు అయితే ఇంకేమీ చెప్పలేదు. సో ఎందుకనంటే ఏదైతే మొన్న జరిగిన దాడి ఉందో తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారో అదే విషయాన్ని ప్రస్తుతం సిబిఐ కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఎందుకంటే నేను ఒక అప్రూవర్గా ఉన్న నేపథ్యంలో నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి వారిని బెదిరించి నన్ను లోపరుచుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ తెలంగాణ హైకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. దీని మీద కోర్టు అయితే వాదనలు మొత్తం ఉంది కానీ ప్రస్తుతానికి ఇవ్వలేదు. ఇదే సమయంలో ఆ సిబిఐ కూడా ఒక కీలక పిటిషన్ వేసింది. ఏదైతే దస్తగిరి అప్రూవర్గా మారాడు దాన్ని స్టేట్మెంట్గా పరిగణించి దస్తగిరిని ఒక సాక్షిగా పరిగణించి దాన్ని తీసుకోవాలని చెప్పి కూడా వేయటం జరిగింది. దాని మీద కూడా ప్రస్తుతానికి తీర్పు అయితే రిజర్వ్లో ఉంది. ఇదే సమయంలో న్యూస్ ఛానల్స్ను కట్టడి చేయాలి, న్యూస్ ఛానల్స్లో వివేక హత్య కేసు మీద ట్రయల్స్ నడపకుండా అడ్డుకోవాలని చెప్పి వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కానివ్వండి లేదా శివశంకర్ రెడ్డి కానివ్వండి వీళ్ళ తరపు లాయర్లు అయితే ఆ కోర్టును అయితే కోరటం జరిగింది, సిబిఐ కోర్టుని. అయితే దీన్ని మొత్తాన్ని కూడా సిబిఐ కోర్టు పూర్తిగా తిరస్కరించింది. న్యూస్ ఛానల్స్కు మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి కొండ బద్దలు కొడుతూ తేల్చి చెప్పింది. ఎందుకంటే ఎటువంటి ఆధారం అంటే ఒక పరిమితికి మించి వాళ్ళు వ్యవహరిస్తున్నారనే ఆధారాలు ఏవీ లేకుండా వారి న్యూస్ ఛానల్స్ వ్యవహారంలో వాళ్ళు చేస్తున్నటువంటి డిబేట్ల వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేము. ప్రజాస్వామ్యంలో న్యూస్ ఛానల్స్కి కొన్ని రైట్స్ ఉంటాయి. సో వాటిని మేము కాల్ రాయలేము. ఒకవేళ ఏదైనా పరిధి దాటి ఉంటే అది వేరే విషయం. కానీ ఇప్పటికిప్పుడు మేమైతే ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. పోనీ న్యూస్ ఛానల్స్లో ట్రయల్స్ నిర్వహించకూడదని ఆదేశాలు ఇవ్వకపోయినా పర్లేదు, గతంలో ఏదైతే ఈ విధంగా చేసినటువంటి లింక్స్ ఉన్నాయో వాటిని తొలగించాలని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా నిందితుల తరపు లాయర్లు అయితే కోరటం జరిగింది. బట్ దాన్ని కూడా సిబిఐ కోర్టు పూర్తిగా ఖండించింది. మేము ఎటువంటి లింకులు తొలగించమని ఆదేశాలు ఇవ్వలేము, ఎటువంటి డిబేట్లు నిర్వహించవద్దు, ఎటువంటి ట్రయల్స్ నిర్వహించవద్దని కూడా మేము ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అప్పుడు నిందితుల తరపు లాయర్లు కొంత ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంటే ఈ ట్రయల్ గాన మీడియాలోనే నడిచేస్తే దానికి ప్రభావితమై కోర్టులు ఏమన్నా వ్యవహరించే అవకాశం ఉందేమోనని వాళ్ళకు భయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని కూడా కోర్టు కొట్టిపడేసింది. కోర్టు ఎవరికీ లొంగదు, కోర్టుని ఎవరూ ప్రభావితం చేయలేరు. సాక్ష్యాలు ఆధారాల ఆధారంగా మాత్రమే తీర్పులు అనేవి ఉంటాయి తప్ప వేరొకరికి లొంగో లేదా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానో మా తీర్పులు అనేవి ఉండదు. మీకు అటువంటి అనుమానం 1% కూడా అవసరం లేదని చెప్పి కోర్టు అయితే తేల్చి చెప్పింది. అంటే మొత్తంగా మీడియాను అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం వికటించింది. దీని వెనక ఎవరు కర్తకర్మ అంటే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అని అంటే మీడియాలో పదే వివేక హత్య కేసు గురించి మాట్లాడితే అది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఎన్నికల నేపథ్యంలో వివేక హత్య కేసు ప్రజల్లోకి బలంగా వెళ్తే ముఖ్యంగా కడప, పుడివెందుల లాంటి ప్రాంతాల్లో ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది.
అవుతుంది. మిగతా రాష్ట్రం మొత్తం డ్యామేజ్ జరిగినా అక్కడ ఎక్కువ డ్యామేజ్ అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో మీడియాని కట్టడి చేస్తే, మీడియా దీన్ని మాట్లాడకపోతే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి దీన్ని మర్చిపోతారనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. బట్ అది పూర్తిగా అయితే బెడిసిగొట్టిందని చెప్పొచ్చు. దీంతో అవినాష్ రెడ్డి పిటిషన్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయటం, అదే సమయంలో తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మళ్ళీ సిబిఐ కోర్టులో కూడా ఒక పిటిషన్ వేయటం అనేది రెండూ కూడా ఈరోజు కొంత సంచలనంగా మారాయి. దస్తగిరి చేసినటువంటి ప్రతి ఆరోపణకు కూడా ఒక రకంగా ఆధారాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఏంటంటే అందులోనూ దస్తగిరి చెప్పిన పేరులో ఎవరి పేర్లు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి పేరు, భారతీరెడ్డి పేరు, అవినాష్ రెడ్డి పేరుతో పాటు శివశంకర్ రెడ్డి పేరు, చైతన్య రెడ్డి గతంలో దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో వెళ్ళి బెదిరించిన వ్యక్తి చైతన్య రెడ్డి అంటే. అలాగే దస్తగిరి భార్యను కూడా బెదిరించినటువంటి వ్యక్తి. సో వీళ్ళందరి నుంచి మాకు ప్రాణహాని ఉందని అందులోనూ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి పేర్లను కూడా చేర్చడం జరిగింది. కాబట్టే అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు లేదా సాక్షులకు హాని చేస్తాడు. కాబట్టి తక్షణమే అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలి, సిబిఐ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించాలని చెప్పి దస్తగిరి అయితే కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు నుంచి ఎటువంటి సమాచారం లేదు. దాని పిటిషన్ని విచారణకు స్వీకరించారా లేదా, పిటిషన్కు విచారణ అర్హత ఉందని చెప్పి కోర్టు భావిస్తుందా లేదా అనేది అయితే చూడాలి. ఒకవేళ కోర్టు కన్నా దీన్ని విచారణకు స్వీకరిస్తే అది జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ఇద్దరికీ కూడా అతిపెద్ద ఎదురు దెబ్బ. ఖచ్చితంగా దస్తగిరి చెప్పిన అంశాలన్నింటినీ కూడా కోర్టు పరిగణలో తీసుకుంటుంది. తన తండ్రి మీద దాడి కానివ్వండి, తను జైల్లో ఉన్నప్పుడు బెదిరించడం కానివ్వండి, తన భార్య ఇంటికి వెళ్ళి భార్యను బెదిరించడం కానివ్వండి, ఇవన్నీ కోర్టు పరిగణలో తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇది సాక్షులను ప్రభావితం చేయటమే లేదా సాక్షులను బెదిరించటమే. కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమనే అవకాశం ఉంది. ఇప్పటికే తండ్రి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అండతో అవినాష్ రెడ్డి తప్పించు తిరుగుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఊరట లభిస్తుందని భావించిన వైసీపీకి, అవినాష్ రెడ్డికి అయితే పెద్ద ఎదురు దెబ్బని చెప్పాలి. మీడియా విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో పాటు అవినాష్ రెడ్డికి ఏదైతే బెయిల్ రద్దు చేయాలని ఒక పిటిషన్ వేశారో ఇవన్నీ కూడా వైసీపీకి షాక్ మీద షాక్గా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. గతంలో కూడా దస్తగిరి భార్య కూడా తన ఆందోళన వ్యక్తం చేసింది. నా భర్తను జైల్లోనే హతమార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఒక ఆందోళన కూడా వ్యక్తం చేసింది. దీన్ని కూడా కోర్టు దృష్టికి అయితే ఈరోజు తీసుకువెళ్ళడం జరిగింది. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. విచారణకు స్వీకరించకూడదని చెప్పి వైసీపీ నేతలు భావిస్తున్నారు. బట్ స్వీకరించాలని చెప్పి వివేక హత్య కేసులో న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో మెరిట్స్ ఉన్నాయని భావిస్తే కోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అదే సమయంలో దస్తగిరి కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి తెలంగాణ సిబిఐ కోర్టులో వేయటం అయితే జరిగింది. ఈ సిబిఐ కోర్టు కూడా ప్రస్తుతానికి విచారణ అయితే వాయిదా వేసింది. తదుపరి విచారణ మేబీ భద్రత కల్పించడానికి ఏదైనా సిబిఐకి ఆదేశాలు ఇవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వివేక హత్య కేసులో దస్తగిరి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది వైసీపీని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఇప్పటికే వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు అతిపెద్ద తలనొప్పిగా మారింది. దీనిలో సిబిఐ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వేయడం ద్వారా వైసీపీకి అయితే దస్తగిరి ఒక బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు.